శాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాండ్ల రూపంలో లెక్కలేని బ్లాక్ మనీ ఇస్తున్నాడని ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టాడని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే మేఘా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇస్తున్నారని పాల్ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలోనే రోజు మేఘా కంపెనీపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం 15,000 కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దాదాపు 4,000 కోట్లు ఖర్చు చేసిందని, ఇంత మొత్తంలో డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలోనే అన్ని ఆధారాలతో మీ ముందు పెడతానంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. హైదరాబాదులో కూర్చున్న మీడియా ఓనర్స్ కు నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పినట్లే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడి లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చాడు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఆవిడ కలవమే లేదు పాపం. అదాని, అంబానీ, మెగా కృష్ణారెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pavan Kalyan and others don't ask. Number 1, why are you not selling steel plant? Because Dr. K.A. Paul brought 5 orders from March 12 $. 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తాను. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ తరఫున.